బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమా వరల్డ్ వైడ్ గా ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసి మాస్ రచ్చ చేసింది. సినిమా తెలుగు రాష్ట్రాల ఆవల అనుకున్న రేంజ్ లో హోల్డ్ ను చూపించకపోయినా కానీ ఉన్నంతలో మంచి జోరుని చూపించి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని పవన్ కళ్యాణ్ కెరీర్ లో తెలుగు రాష్ట్రాలలో అలాగే వరల్డ్ వైడ్ గా దక్కించుకుంది. ఇప్పుడు ఓవరాల్ గా సినిమా స్పెషల్ షోలకు గాను తెలుగు రాష్ట్రాలలో 8.5 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ అందుకొని దుమ్ము దులిపేసింది. ఇక స్పెషల్ షోలతో కలిపి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 12.4 కోట్లు, సీడెడ్ లో 5.85 కోట్లు, వైజాగ్ లో 5.45 కోట్లు, ఈస్ట్ లో 4.25 కోట్లు, వెస్ట్ లో 3.28 కోట్లు, గుంటూరులో 4.12 కోట్లు, కృష్ణాలో 3.11 కోట్లు, నెల్లూరులో 1.47 కోట్ల వరకు షేర్ అందుకోగా మొత్తం మీద 3.95 కోట్ల వరకు హైర్స్ ఓవరాల్ గా వివిధ ప్లేస్లలో యాడ్ అయ్యాయి. కాగా బాక్సాఫీస్ దగ్గర సినిమా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా డబ్ వర్షన్స్ కలుపుకొని 2.65 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా ఓవర్సీస్ లో 4.75 కోట్ల దాకా షేర్ మార్క్ ను అందుకుంది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 47.33 కోట్ల దాకా షేర్ ను 70 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర 127.5 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫస్ట్ డే సాధించిన కలెక్షన్లతో 37% వరకు రికవరీని సాధించగా మరో 80.17 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా మంచి స్టార్ట్ ని దక్కించుకున్న ఈ సినిమా వీకెండ్ వరకు ఇలాగే ర్యాంపేజ్ ను కొనసాగించగలిగితే వరల్డ్ వైడ్ గా డీసెంట్ రికవరీని వీకెండ్ లో దక్కించుకునే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర ఇక్కడ రెండవ రోజు సినిమా ఎలాంటి కలెక్షన్లను దక్కించుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.